రామాయణం 19. రాముడి దగ్గరకు భరతుడు రావడం. సీతారాములు చిత్రకూటం విడిది చేశారు. చిత్రకూట పర్వత అందాలను చూస్తూ ఆ దంపతులు ఆనందంతో పొంగిపోతుంటారు. అక్కడి ప్రశాంతమైన వాతావరణం నచ్చడంతో సీత కూడా చాలా సంతోషంగా ఉంటుంది. చిత్రకూట పర్వతంపైనుంచి లక్ష్మణుడు పరిసరాలను గమనిస్తూ ఉంటాడు. దూరం నుంచి ఎవరో గుంపులుగా వస్తుండటం గమనించిన ఆయన పరిశీలనగా చూస్తాడు. ఆ గుంపులకు ముందుగా భరతుడు ఉండటం చూసి ఆగ్రహావేశాలకు లోనవుతాడు. తమని సాధించడం కోసమే భరతుడు మంది మార్బలంతో వస్తున్నాడని రాముడితో చెబుతాడు. భరతుడు అలాంటివాడు కాదని, తనకి హాని చేసే ఆలోచన కూడా అతను మనసులోకి రానియడని రాముడు చెబుతాడు. ఆవేశంలో భరతుడి వ్యక్తిత్వాన్ని గురించి తప్పుగా మాట్లాడటం మంచిది కాదని అంటాడు. అంతలో భరతుడు అక్కడికి వస్తాడు. వస్తూనే రాముడి పాదాలకు పెనవేసుకుపోతాడు. తనని క్షమించమని కోరతాడు. రాముడు అతన్ని ఆత్మీయంగా పైకి లేవనెత్తి తండ్రిగారు ఎలా ఉన్నారని అడుగుతాడు. ఆయన తనువు చాలించారని భరతుడు చెప్పగానే రాముడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. సీత కూడా ఆవేదన చెందుతుంది. రామలక్ష్మణులు తమ తండ్రికి తర్పణాలు వదులుతారు. తన తల్లి మాటలను పట్టించుకోవద్దని, తనకి రాజ్యంపై, సింహాసనంపై ఎలాంటి వ్యామోహం లేదని రాముడితో భరతుడు అంటాడు. అయోధ్యకు వచ్చి పరిపాలించమని కోరతాడు. ఏదో మాయ కమ్ముకోవడం వలన తాను అలా ప్రవర్తించానని కైకేయి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తుంది. దశరథుడి నుంచి తాను పొందిన వరాలను ఉపసంహరించుకుంటున్నానని, అయోధ్యకు తిరిగి రమ్మని కైకేయి కోరుతుంది. లేకపోతే తాను చేసిన పాపం జీవితాంతం తనని పట్టిపీడిస్తూనే ఉంటుందని ఆవేదన చెందుతుంది. భరతుడు అయోధ్యను పాలించాలనేది తండ్రి మాట. తనని వనవాసానికి వెళ్లమన్నది తండ్రి మాట. అందువలన వాటికి భంగం కలిగించవద్దని రాముడు అంటాడు. తాను తిరిగి అయోధ్యకు వస్తే తండ్రి మాట తప్పినట్టు అవుతుందని చెబుతాడు. లోకుల దృష్టిలో తామంతా చులకన అవుతామని అంటాడు. అందువలన తాను వనవాసం చేయడమే సరైనదని సమాధానమిస్తాడు. అయితే పాదుకలను ఇవ్వమని, రాముడు తిరిగి వచ్చేవరకు వాటినే సింహాసనంపై ఉంచి పాలన సాగిస్తానని భరతుడు అంటాడు. అందుకు రాముడు సమ్మతిస్తాడు.